2025 ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో దర్శి ఝాన్సీ మహిళా కళాశాల విద్యార్థినుల ప్రభంజనం. దర్శి పట్టణంలో ప్రముఖ డాక్టర్లు డాక్టర్ బి కోటిరెడ్డి, డాక్టర్ పి ఝాన్సీ గార్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఏకైక మహిళా కళాశాల మీ ఝాన్సీ మహిళా కళాశాల. మార్చి 2025 ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సెకండ్ సాధించిన మా విద్యార్థిని దొండ్లేటి శైలజ. దర్శి పట్టణంలో ఈ రోజు బుధవారం ఉదయం దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వెన్నుపోటు దినం ర్యాలీ కార్యక్రమాన్ని ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. తొలుత దర్శిలోని పొదిల్ రోడ్డు వైపు గల పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో సమావేశమై ర్యాలీ కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగాను అందరూ వ్యవహరించాలి, పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఆ తర్వాత దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ సూచనలతో దర్శి సిఐ వై రామారావు, దర్శి ఎస్ఐ ఎం మురళి, పలువురు ఎస్ఐల పర్యవేక్షణలో పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే అలాగే జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ ప్రదర్శన నిర్వహిస్తూ గడియార స్తంభం వద్దకు చేరుకుని స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు. ఆ తదుపరి తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జడ్పీ చైర్పర్సన్ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ప్రసంగించారు. మీతో పాటు 100, 150 మంది రిప్రజెంట్ చేస్తున్నాం. కొంతమంది గ్యాదరింగ్ కూడా వాస్తవంగా లేదు, బట్ మనం అన్నీ చేస్తే బాగోదనే ఉద్దేశంతో మీకు శాంతియుతంగా మేము ర్యాలీ ఎవరు పర్మిషన్ అలా పర్మిషన్ అంటే మాకు గ్యాదరింగ్ అనేది ఉండకూడదు. ప్రకారం ఇంకా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ర్యాలీ మా అందరికీ పట్టి పోవడం.
నెలకి ఇల్లు కూటమి ప్రభుత్వం ఇచ్చిన నెరవేర్చాలని చెప్పేసి ఎలక్షన్ చేయడం కానీ ఉచిత బస్సు కానీ అమ్మఒడి కానీ రైతులకి 20,000 రూపాయలు కానీ